నా యేసయ్య నాకు ఇచ్చాడు బిరుదు. నా యేసయ్య దృష్టిలో నేను గొప్పోడిని. యేసయ్య దృష్టిలో గొప్పోడిని లోకం దృష్టిలో గొప్పవాడిగా మార్చాడు నా యేసయ్య. నేను హీనుడను కాదు, ఒకప్పుడు హీనుడను. నా అడుగుల్లో మార్గాలు వేరు, నా తలంపులు వేరు, నా ప్రవర్తన వేరు, నా తీరు వేరు, నా అలవాట్లు వేరు. కానీ ఈరోజు నా అలవాటులు, నా తీరు, నా నడత, నా మాటలు లోకం మెచ్చుకునేట్లుగా బ్రతికిస్తున్నాడు దేవుడు. సంఘం సంతోషపడేట్టుగా బ్రతికిస్తున్నాడు నా దేవుడు. సమాజము నా సాక్ష్యమును వెంబడిస్తున్నట్లుగా మాదిరికరముగా ఉంచాడు నా దేవుడు. ఆమేన్. ఉంచాడా లేదా? ఇది గొప్ప సాక్ష్యమా కాదా? అమ్మా చెప్పాలి, నీ కుటుంబం గొప్ప సాక్ష్యమా కాదా? బ్రదర్, నీ కుటుంబం గొప్ప సాక్ష్యమా కాదా? పనికిరాని వాడను పైకి లేపాడు నా దేవుడు. పనికొచ్చే పాత్రగా సారిపైన వేసి విలువనిచ్చాడు నా దేవుడు. ఒక మంచి పాత్రగా చెక్కుకున్నాడు నా ఆయన చేతులతో నన్ను. ఇప్పుడు నేను పనికి మాలినోడు కాదు. అప్పుడంటే ఒప్పుకున్నా, ఇప్పుడంటే ఒప్పుకోను. స్తోత్రం చెప్పగట్టిగా. అప్పుడు అందరూ అంటే ఒప్పుకున్నా, నిజమే. ఆ రోజు నేను ఎలాంటి వాడనో నాకు తెలుసు కాబట్టి ఒప్పుకున్నా. ఈ చెవులతో విని 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 ఈ చెవులు చిల్లు పడేట్టుగా విని ఒప్పుకున్నా, ఏమనలేను. నిజమే, నేను పనికి మాలిన కుటుంబానికి పనికి మాలిన పనికి రాని వాడిని సమాజానికి. ఆ రోజు ఒప్పుకున్నా. ఈరోజు ఎవడు అనటానికి ధైర్యం చాలదు ఈరోజు నన్ను. ఎందుకంటే నా కుటుంబంలో ఈరోజు నా ప్రభు నా పట్ల కార్యం చేస్తూ నడిపిస్తున్నాడు. నేను ఎవరి వాడనో తెలుసా? నా యేసయ్య వాడను నేను. నా యేసయ్యకు సొంతం నేను. నా యేసయ్యకు వారసుడను నేను. నన్ను అనటానికి ఎవడు సరిపోడు. బిడ్డా, నీ కుటుంబంలో ఈరోజు నువ్వు